మా చిన్ని అయితే. అవును చూడండి బాగుంది కదా, నాకైతే నచ్చింది. ఒక లుక్ ఉంది, వెస్ట్రన్ లుక్, సో దానికోసమని ఓకే ఓకే. నేను రేపు పండుగ కదా శారీ కట్టుకుంటే బాగుంటదేమో అని. శారీకి ఇవి సెట్ కావు, యాక్చువల్గా వేరే ఒక థీమ్ కి నేను నెయిల్స్ పెట్టించుకున్నా. కనిపిస్తుంది కానీ బాగుంది, నెయిల్స్ అయితే బాగుంది. హాయ్ అందరికి, నా కోసమే వెయిట్ చేసింది. ఇప్పుడే ఇంట్రొడక్షన్ ఇప్పుడే ఇస్తున్నా. ఫస్ట్ ఇప్పుడే ఎప్పటి నుంచి ఫుల్ పని ఉండే, వాళ్ళంతా డే అంతా పని ఉండే. 2 రోజుల నుంచి చేస్తుంది అత్తమ్మ పని. 3 days మొన్న వర్కర్స్ ని పిలిపించుకొని పని చేయించుకున్నాను, తుడిచిపించుకోవడము, నేను అంతా ఉత్తుకోవడం చేసుకోవడం అని నిన్న మొన్న అటు ఇటు తిరిగినాం బయట బాగా, అందుకే వీలు కాలేదు అట్లా అనేసి. ఇవాళ అయితే మేము రేపు వరలక్ష్మి వ్రతం పూజ కదా, కావాల్సిన సామాన్లు, పువ్వులు పండ్లు, ఇంకా మనం వాయనం ఇవ్వడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొస్తాం ఇవాళ వెళ్ళి. అందుకే చిన్నికి పిలిచిన, పక్కన ఉంటది కాబట్టి రావే ఇద్దరం కలిసి వెళ్ళిద్దాం అనేసి, అందుకే వచ్చింది. ఆమె కోసం వెయిట్ చేసిన ఇంతవరకు. నా నెయిల్స్ కి 3 hours పట్టింది, సో ఇప్పుడు అయిపోయింది, అందుకే నేను వచ్చిన. ఇప్పుడు నేను అత్తమ్మ మా మామయ్య కలిసి మార్కెట్కి వెళ్తాం. ఏం షాపింగ్ చేస్తామో చూపిస్తాం. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయినాము. వర్షం వస్తుంది, వర్షం పడుతుంది. ఇది వర్షం ఏమి ఉండదు అత్తమ్మ. అవును, రోజు ఇదే టైంకి వర్షం పడుతుంది, ఇట్లా పడుతుంది పోతుంది, ఏదో కనిపించిపోతుంది, రోజు కనిపించిపోవాలి. హాయ్, మా మామయ్య ఎట్లా కనిపిస్తుండ, టీ-షర్ట్ వేసుకుంటున్నాడు. మా మీరు కమెంట్ చేస్తున్నారంట, బనీళ్ళు ఉంటారు ఇంట్లో, బనీల్ మీద ఉండకుండా దేని మీద ఉంటారు చెప్పండి. ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఉంటారా? ఇట్లా అంటే ఇంట్లో ఎట్లుంటామో కెమెరా ముందు కూడా మేము అట్లనే చూపిస్తాము. ఫేక్ గా ఇప్పుడు కెమెరా వచ్చిందని చెప్పి డ్రెస్సులు వేసుకొని స్టైల్ గా ఉండడం ముఖ్యం, కంఫర్ట్ ముఖ్యం చెప్పాలంటే. మా మామయ్యకి అట్లనే ఉండడం కంఫర్ట్. మీరు ఏ వీడియోలో చూసినా అట్లనే ఉంటాడు మా మామయ్య. ఈడని కాదు, ఊర్లో కూడా అట్లనే ఉంటాడు, ఎక్కడైనా అంతే ఉంటాడు. ఇప్పుడు కొత్తగా బిహేవియర్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోలేము కదా, సో ఎట్లుంటే అట్లనే ఉంటాము. ఇప్పటికి అట్లనే ఉంటాము, తర్వాత కూడా అట్లనే ఉంటాము. కెమెరా వచ్చిందని కెమెరా ముందు అయితే యాక్టింగ్ చేయలేము కదా, సో కొంచెం కమెంట్ చేయకండి అట్లా. మా మామయ్య ఫీల్ అవుతుండు. పెట్టండి అంట చూద్దామని మేము మీకోసం గొడవ పడుతుంటే. సరే, ఇప్పుడు మేము ఏం షాప్ చేస్తామో చూపిస్తాం. ఫైనల్ గా అయితే మార్కెట్ చూపిస్తాం మీకైతే. అడుగు రేపటి దాకుంటే అని చూసొద్దాం పాతమ్మ. ఎంత? 50 అంట. తీసుకో అంట. అవును అత్తమ్మా. అత్తమ్మ నెత్తిలో పెట్టుకోవడానికి కూడా తీసుకుంటా, ఇవి అమ్మవారికి. చూపి అత్తమ్మ ఏం తీసుకున్నావు? పువ్వులే తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు. ఇక బండ్లు అవన్నీ తీసుకుంటాం. చిన్న చిన్నవి, పెద్దవి కాకుండా చిన్న చిన్నవి. నాకెన్ని అంటే సోంపులు తీసుకుంటుంది అత్తమ్మ. పసుపు కుంకుమ. సోంపులు అంటున్నా నేను. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. హాయ్ చెప్పండి. సిగ్గుపడుతున్నాడు.
కదా మొత్తం 30 ప్యాకెట్ మిస్ చేసుకున్నాం అయింది మనము లోటస్. అవును ఎక్కడ కనిపిస్తలేదు. ఉంటది లోటస్ కనిపిస్తలే మాకు. ఫ్రూట్స్ తీసుకున్నా అత్తమ్మ. ఫైనల్ గా లోటస్ దొరికినాయి, చాలా కష్టపడ్డాం. ఫస్ట్ లో కనిపించింది, మళ్ళీ ఎక్కడ అడిగితే లేదన్నారు. ఇంకా లేదు దొరకదేమో అనుకున్నాం, కానీ దొరికింది. ఇక్కడ ఉన్నాయి ఇంకా పెద్దగా రైతు బజార్లో అయితే కొన్ని ఫ్రూట్స్ షాపింగ్ అయిపోయింది. ఫ్రూట్స్ పండ్లు అదే పువ్వులు అవి తీసుకున్నాము. ఇంకా వేరే షాప్కి వెళ్ళాలి. వేరే షాపింగ్ వేరే షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ బ్లౌజ్ పీసులు తీసుకోవాలి. వాయినం కావాల్సి మస్తు మంది జనాలు ఉన్నారు ఇక్కడైతే. ఈరోజు అయితే మా ఇగో కనిపిస్తుందా, ఫుల్ మా మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాం. అవును ఎక్కడ మామయ్య కనిపించట్లేదు. మీ బావ కాంటాక్ట్ నెంబర్ ఏమని సేవ్ ఉంటుంది తెలుసా, బావ అని ఉంటుంది, కానీ బావ అని పిలవదు. పిలవనప్పుడు అట్లా పెట్టుకోవాలి కదా మరి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సబ్స్క్రైబర్స్ వచ్చి కలిసారు. గుర్తుపట్టిరా? హాయ్. మా మామయ్య మేము షాపింగ్ చేసి కష్టపడుతున్నాం అని చెప్పి మా కోసం కట్లెట్ తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చిండు కట్లెట్. చాలా డేస్ అయింది నేను తినక. అవునా? ఇప్పుడు తిను నువ్వు. మామ నీ కోసమే తెచ్చిండంట. అబ్బా కష్టపడిన వేడి వేడిగా ఉంది. వేడిగా ఉంది. ఇది నాకు. ఈ తేజు జీవుకా, ఈ తేజు జీవు కాదుగా తినడం అంటే తినలేదేమో అనుకున్నా, అడుగుదాం అనుకున్నా. ఇంకా కాలుతుందా? ఎట్లుంది టేస్ట్? చాలా డేస్ అయిందంట సిరికి కట్లెట్ తినక. వాళ్ళ మామయ్య తీసుకొచ్చిండు సిరి కోసం. మీకోసం కూడా బ్లౌజులు తీసుకోవడానికి వచ్చినాం. బ్లౌజ్ పీసులు తీసుకోవడానికి వచ్చింది. తీసుకో. గ్రీన్ ఈ కలర్ తీసుకొస్తామ్మా. 30 కావాలి. అవి కట్ చేసి ఇవి వద్దు. కలర్ కలర్ బ్లౌజులు తీసుకుంది. కలర్ కలర్ కావాలి లేవంట. సరే ఉన్నాయే తీసుకున్నాం. మొత్తం 30 తీసుకుంటాం. 30 వాయనాలు అంటే నేను 30 తీసుకుంటున్నా. మ్యాక్సిమం వస్తారేమో 20 ఎక్స్ట్రా. నాకు మా చెల్లెకి తీసుకున్నా. రాదా? అడిగింది ఫోన్ చేయాలని తీసుకున్నా. కౌంట్ చేసుకున్నా అందరికి. బ్యాంగిల్స్ తీసుకున్నా మా ఆయనంకి. ఇప్పుడు నెక్స్ట్ పూజ స్టోర్కి. నెక్స్ట్ పూజ అక్కడ ఖతం ఇక షాపింగ్ అక్కడ తీసుకుంటే ఖతం అయిపోతుంది. ఇది షాపింగ్. షాపింగ్ డెకరేషనా? డెకరేషన్ ఏడా షాప్ ఉందా? ఓ ఈడనా? హాయ్ చెప్పండి. మాకుంది బుట్ట ఆల్రెడీ. పూజ స్టోర్కి అయితే వచ్చేసినాను. పూజ సామాన్లు అయితే తీసుకుంటాను ఇక్కడ అయితే. ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చి చాలాసేపు అయింది. కాకపోతే ఇంట్లో వంట వేసుకొని తినేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే మేము తెచ్చిన వాయనాలకి తెచ్చిన సామాన్లు అవన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ముందే చేసి పెట్టుకుంటే రేపటికి మనకి ఈజీగా అయిపోతుంది కదా, అట్లా అనేసి ప్యాకింగ్ అయితే చేసుకుంటాం. నాకు హెల్ప్ చేయడానికి కుమారి వచ్చింది. నేను హాయ్ చెప్పు కుమారి. హాయ్. నువ్వు చెప్పు. మా చిన్నకు చూపిస్తాను. సిగ్గుపడుతున్నాడు, చిప్స్ పట్టుకొని తింటుండు. చిన్న యాటిట్యూడ్ చేస్తున్నాడు చిన్న. వాయనం ఇవ్వడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాయనం అంటే బ్లౌజ్ పీసు, 2 తమలపాకు, పసుపు కుంకుమ, సోంపు, గాజులు, పువ్వు, ఇంకా
మనం నానబెట్టుకున్న శనగలు చూపించు చూపించుదాం. రేపటికి అరేంజ్మెంట్ అయితే ఇప్పుడే చేసుకుంటున్నా. కొన్ని నేను చిన్న బౌల్ తీసుకొని ఒక రూపాయి కాయిన్స్ ఉంటే ఇట్లా అతుకు పెడుతున్నాను. అతుకు పెట్టేసి దీంట్లో కొంచెం బియ్యం పెట్టేసి అమ్మవారి విగ్రహం అయితే ఉంది దానికి ఇంకా డిజైన్ అయితే చేసుకుంటాను. మొత్తం కాయిన్స్ బౌల్ అయితే మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసిన. బాగుంది కదా కాయిన్స్ తోటి. నాకైతే బాగుంది, చాలా నచ్చింది నాకైతే. ఇట్లా అమ్మవారికి కొంచెం బియ్యం పెట్టేసి లోటస్ కవర్ ఇట్లా పెట్టేసి అమ్మవారికి కూర్చోబెడితే చాలా బాగుంటుంది కదా. ఈ ప్లాన్ అంతా కుమారి ఇచ్చింది ఐడియా. కుమారి వచ్చే వరకు నేను రెడీ చేసేసిన. కుమారి వచ్చి రెడీ చేద్దాం అనుకుంది కానీ వచ్చేసరికి నేనైతే రెడీ చేసిన. నచ్చిందా కుమారి? బాగుందా? బాగుంది. చూస్తుంది ఎట్లుంది, బాగుందా లేదా.